మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమెకి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? ఈవెన్ ఐ డెంట్ బిలీవ్ అంటే డబ్బింగ్ చాలా మంది చెప్తారు, లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ మనకి రిలీజ్ అయ్యేసరికి సంబడి ఎల్సెస్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. బికాజ్ ప్రాజెక్ట్ తీసామంటే ది బెస్ట్ యూజ్ చేయాలని ఎనీబడి. సో నేను డబ్బింగ్ అంతా అన్ని ఎపిసోడ్స్ చెప్పాక కూడా ఈవెన్ నేను ఎవరికి చెప్పలేదు అసలు నేను సమంతకి చెప్తున్నానని కానీ, బికాజ్ నేను చెప్పడం ఏంటి అసలు సమంతాన్ని నేనే నమ్మేదాన్ని కాదు. ఇంకా ఏ ప్రాజెక్ట్స్ కి మీరు వాయిస్ చెప్పారు? బ్రహ్మాస్త్రం మన రణబీర్ కపూర్ గారిది, అందులో మౌని రాయ్ కి షీ ఇస్ ద లీడ్ విలన్. అందులో ఐ డిడ్ వెరీ గుడ్ డబ్బింగ్ అన్నమాట. కొన్ని డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? మనకున్న ఏకైక లక్ష్యం బ్రహ్మాస్త్రం. తత్వయాత్ర అనేది ఎలా వచ్చింది అవకాశం? 1 వీక్ ముందే అనుకుంటా కాల్ చేసి ఇలా బుద్ధవనంలో మిస్ వరల్డ్ వాళ్ళు కంటెస్టెంట్స్ అందరూ వస్తున్నారు. అయితే శ్రవ్య మానస అనగానే గుర్తొచ్చేది ఏంటి? అసలు శ్రవ్య నువ్వు ఇది ఎలా చేసావు, భలే ఉంది కదా, ఇది కూచిపూడిలో ఎలా కూడా చేస్తారా అన్నట్టు నేను కొన్ని కంటెంపరీ వర్క్స్ చేశాను అందులో. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. లలిత కళలను అభ్యసించాలన్నా ఔపాసన పట్టాలన్నా లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మల్టీ టాలెంటెడ్ విమెన్ శ్రవ్య మానస. ఆమె ఇప్పటి వరకు 2000కు పైగా కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. తత్వయాత్ర పేరుతో ప్రపంచ సుందరీమణుల కోసం తను గౌతమ బుద్ధుడి జీవిత గాథతో పర్ఫామ్ చేసిన కూచిపూడి డాన్స్ అనేది అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంతకి డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు, శ్రవ్య మానస. షీఈ్ అన్ యాక్టర్, యాంకర్, కొరియోగ్రాఫర్, కూచిపూడి డాన్సర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రవ్య మానస గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తనతో మాట్లాడి ఇంకా అనేక విషయాల గురించి మనం తెలుసుకుందాం. నమస్తే శ్రవ్య. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చాలా బాగుంది మీ ఇంట్రొడక్షన్. మన గురించి మనం చెప్పుకోవడం కంటే వేరే వాళ్ళు చెప్తుంటే వినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంతకీ సమంత అంటే అందరికి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ హీరోయిన్ కదా. నా ఫేవరెట్ హీరోయిన్ కూడా. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమెకి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? నేను మన తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ లో మెంబర్ నండి. సో అలాగే డిఫరెంట్ డబ్బింగ్స్ అన్ని చెప్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఫ్యామిలీ మ్యాన్ది జరిగిందో సమంతకి ఆబ్వియస్లీ చిన్మయ్ గారు షీ వాజ్ నాట్ అవైలబుల్ అండ్ మోర్ ఓవర్ వెబ్ సిరీస్ కి ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ట్రావెల్ కూడా అన్నట్టు దే వర్ ఆల్సో లుకింగ్ ఫర్ కొంతమంది కొత్త వాయిసెస్ అనమాట. సో ఆ విషయంలో బికాజ్ ఐ హ్యావ్ అ లిటిల్ బోల్డ్ వాయిస్, విల్ నాట్ టెల్ దట్ మైన్ ఈస్ వెరీ క్లోజ్ టు చిన్మయ్ గారు అని. షీ ఈజ్ మై ఫేవరెట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్సో. సో నాది ట్రై చేసినప్పుడు డిఫరెంట్ వాయిసెస్ ట్రై చేశారు, నాది మ్యాచ్ అవుతుంది, బాగుంది అనుకున్నారు, కంటిన్యూ చేసాం. బట్ నేను కూడా ఈవెన్ ఐ డెంట్ బిలీవ్ నాది వాడతారు. జనరల్ ఏమవుతుందంటే డబ్బింగ్స్ చాలా మంది చెప్తారు, లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ మనకి రిలీజ్ అయ్యేసరికి సంబడి ఎల్సెస్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. బికాజ్ మనకి ఫైనల్ అవుట్పుట్ ఒక ప్రాజెక్ట్ తీసామంటే ది బెస్ట్ యూజ్ చేయాలని ఎనీబడీస్, ఇప్పుడు ప్రాజెక్ట్ వాళ్ళ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. సో నేను డబ్బింగ్ అంతా అన్ని ఎపిసోడ్స్ చెప్పాక కూడా ఈవెన్ నేను ఎవరికి చెప్పలేదు అసలు నేను సమంతకి చెప్తున్నానని కానీ, బికాజ్ నేను చెప్పడం ఏంటి అసలు సమంతాన్ని నేనే నమ్మేదాన్ని కాదు. సో రిలీజ్ అయ్యే వరకు నోబడీ న్యూ దట్ నేను డబ్బింగ్ చెప్పాను అని. రిలీజ్ అయ్యాక దెన్ ఐ సా మై సెల్ఫ్, ఓకే నాదే వాడారు అని తెలిసాక దెన్ ఐ స్టార్టెడ్ టెలింగ్ ఎవ్రీబడి. నాకే నమ్మకం కలగలేదు ఫస్ట్, అండ్ దెన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ హర్డ్ మై వాయిస్ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను నా వాయిస్. నేను ఆమెకి చాలా వరకు చిన్మయి చెప్పారు. చిన్మయి శ్రీపాద వాయిస్ అనేది అసలు ఆమెకి ఎంత బాగా సరిపోతుందో కదా. ఆ తర్వాత ఈ మధ్య తనకి తానే చెప్పుకుంటున్నారు. అవునండి. అయితే మధ్యలో మీరు చెప్పారు కదా, ఎవరైనా ఐడెంటిఫై చేశారా ఇది చిన్మయి వాయిస్ కాదు వేరే వాళ్ళు చెప్పారు అనేది? కొంతమంది అన్నారు ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, మరి అది ఎవరు అన్నది తెలియలేదు కానీ. బట్ ఫ్యామిలీ మ్యాన్ 2కి ఏమైందంటే అది మల్టీలింగ్వల్ తీశారు కదా. సో డిఫరెంట్ వాయిసెస్ మన తమిళ్లో కానీ హిందీలో కానీ అన్ని సమంత గారే చెప్పుకున్నారు, తన ఓన్ వాయిసే చెప్పుకున్నారు. ఈ తెలుగు చేశాక కూడా ఒకసారి అమెజాన్ ఇండియా వాళ్ళు చూసారంటే సమంత గారు కూడా చూసి లేదు ఇది బాగుంది కంటిన్యూ చేశాను అన్నారు. నౌ దట్ ఈస్ అ హ్యూజ్ కాంప్లిమెంట్. సో అది అయ్యాక మళ్ళీ రీసెంట్లీ ఐ థింక్ బికాస్ సమంత గారికి నేను వెబ్ సిరీస్ లో ఎవ్రీబడి రియలీ లైక్ దట్ వాయిస్. సిటడెల్ అని కూడా రీసెంట్ గా వచ్చింది మనకి, అది హనీ బనీ సిటడెల్ అని వరుణ్ ధావన్ తోటి చేశారు. అది కూడా ఇన్ తెలుగు ఐ డబ్డ్ ఫర్ సమంత అగైన్. సమంత నుంచి ఏదైనా కాంప్లిమెంట్ వచ్చిందా? అంటే ఆవిడ డైరెక్ట్ గా మన ప్రాజెక్ట్ వాళ్ళకి చెప్పారంట, బాగుంది వీ కెన్ గో హెడ్ విత్ యాజ్ ఇట్ ఈజ్ అని. ఇప్పుడు ఆవిడ మిగతా అన్నిట్లో ఆవిడ చెప్పుకుని ఇది ఓకే చేస్తారు అంటేనే ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ హ్యూజ్ కాంప్లిమెంట్ అని. సమంత కొన్ని డైలాగ్స్ చెప్పుకుందామా? మాకు కూడా యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏంటంటే దట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ యాక్టర్. మాకు కూడా దెర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ
వీఆర్ నథింగ్ బట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే కంటే వీఆర్ వాయిస్ యాక్టర్స్, కాకపోతే కూర్చొని యాక్ట్ చేస్తాం అంతే మేము. ఫస్ట్ టైం ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఫ్రమ్ సమంత గారు అండ్ ఫ్రమ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ అంటాను నేను మోస్ట్లీ. సో ఐ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో మోస్ట్ ఆఫ్ యాక్షన్ కానీ స్క్రీమింగ్ కానీ చాలా అయినాయి. ఐ రిమెంబర్ 1 or 2 చిన్న చిన్నవి గుర్తున్నాయి నాకు, బికాస్ ఫుల్ లెంత్లో ఇట్ ఈస్ మోర్ ఆఫ్, నేను చెప్పాను కదా నేను మీకు, ఇట్ ఈస్ యాక్షనే కంప్లీట్గా. సో అందులో ఒక సీన్లో షీ ఫీల్స్ లైక్ కిల్లింగ్ ఎవ్రీబడి. సో దర్ ఇస్ అ వెరీ స్మాల్ డైలాగ్, నాది ఇవాళ కొంచెం కొంత సపోర్ట్ చేయట్లేదు, బట్ ఐ విల్ ట్రై డూయింగ్ ఇట్. అందులో షీ సేస్ దట్ షీ వాంట్స్ టు కిల్ ఎవ్రీబడి. చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. సో దిస్ ఈస్ హౌ ఐ మాడ్యులేట్ యూజువలీ. అండ్ సమంత గారికి I had to modulate a little, but I really enjoyed doing it. మీకు బాగా ఇష్టమైన సమంత డైలాగ్స్ ఇంకా కొన్ని చెప్పండి. Citadel-lo there is another small bit that I remember. She is very emotional to Varun Dhawan and because he betrays her laga. What you did was wrong. What you did was bloody wrong. Yeah. డబ్బింగ్ చెప్పేటప్పుడు కొంచెం ఆవిడని చూసి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే కొంచెం ఎమోషన్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అంత పవర్ఫుల్ యాక్ట్రెస్ వాళ్ళందరూ. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, మేము వాయిస్ యాక్టర్స్ అని. నిజమే, డబ్బింగ్ ఆర్టిస్ట్ అనడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ వాయిస్ లో ఆ ఎమోషన్ రావాలంటే యాక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ చేయాలండి. అవును. ఇంకా ఏ ప్రాజెక్ట్స్ కి మీరు వాయిస్ చెప్పారు? వెరీ ఫస్ట్ నేను మన వరుణ్ గారిది తొలి ప్రేమ వచ్చింది, అది ఎంజాయ్ చేశాను. బట్ నాకు బ్రేక్ అని అనను కానీ, బట్ సంథింగ్ దట్ ఐ రియలీ ఎంజాయ్డ్, రాక్షసుడు అని మనకి బెల్లంకొండ శ్రీనివాస్ గారిది మూవీ రిలీజ్ అయింది. అందులో ఏసీపీ లక్ష్మి అని క్యారెక్టర్ ఉంది. చాలా మంది ట్రాలింగ్ చేశారు, పీపుల్ హేటెడ్ దట్ క్యారెక్టర్. దట్ ఈస్ మై కాంప్లిమెంట్. సో దానికి వాయిస్ మాడ్యులేషన్స్ అని చాలా చేశాను. ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. బోల్డ్ వాయిస్ తోటి ఇంకొక అడ్వాంటేజ్ ఏమైందంటే, ఆల్ దీస్ నెగటివ్ షేడ్స్కి మై వాయిస్ వాజ్ సూటింగ్ రియలీ బెటర్. అండ్ నేను కూడా జనరలీ నేను అరుస్తూ ఉంటాను కదా, ఈవెన్ యాజ్ అ అకాడమీ టీచర్ కానీ వాట్ ఎవర్, అరవడాలు ఈవెన్ ఐ ఎంజాయ్డ్ మోర్ వెన్ ఇట్ ఈస్ నెగటివ్ క్యారెక్టర్స్. సో అదొకటి. అండ్ అగైన్ బ్రహ్మాస్త్రం మన రణబీర్ కపూర్ గారిది, అందులో మౌని రాయ్కి షీ ఈస్ ద లీడ్ విలన్. అందులో ఐ డిడ్ వెరీ గుడ్ డబ్బింగ్ అనమాట. దీస్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్ దట్ ఐ రియలీ ఎంజాయ్డ్. అలాగే మన ఇంగ్లీష్ టు తెలుగు ఎటర్నల్స్ అని రిలీజ్ అయినాయి, ఆంజలినా జోలీకి చెప్పడం జరిగింది. సో అలా ఇంగ్లీష్ మూవీస్ కూడా చాలా చేశాను. కొన్ని డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? బ్రహ్మాస్త్రం నుండి ఐ కెన్ ట్రై అగైన్. ఆ ఎమోషన్ స్టూడియోలో ఉండేది వేరు. మనకున్న ఏకైక లక్ష్యం బ్రహ్మాస్త్రం. కొంచెం ఆ ఎమోషన్ వేరేలా ఉంటుంది స్టూడియోలో, బట్ దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. మళ్ళీ ఒకసారి చెప్పరు? ఓకే. మనకున్న ఏకైక లక్ష్యం బ్రహ్మాస్త్రం. ఇదంతా షీ టెల్స్ a lot of thousands of all her soldiers అన్నమాట. మీకున్న ఈ వాయిస్ బేస్ కి ఖచ్చితంగా విలన్ క్యారెక్టర్స్ కి బాగా సూట్ అవుతారు. yes. అయితే మీరు ఒక మంచి కూచిపూడి డాన్సర్. అవునండి. రీసెంట్ గా మన హైదరాబాద్ ఎంత పెద్ద స్టేజ్ హోస్ట్ చేసిందో మనం అందరం చూసాం కదా, మిస్ వరల్డ్. మరి మీకు ఈ తత్వయాత్ర అనేది ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ వరల్డ్ హైదరాబాద్ లో అవుతుంది అన్నప్పుడే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. లేదు, డెఫినెట్లీ పర్ఫామ్ చేయాలి, బికాజ్ యాజ్ అ కూచిపూడి ఆర్టిస్ట్ మన కల్చర్ ఒకటి, ఇట్ విల్ బి రియలీ నైస్ టు షోకేస్ టు లాట్ ఆఫ్ కంట్రీస్. అంతమంది కంట్రీస్ నుండి ఇంతమంది వస్తున్నారు అనేది చాలా అరుదు జరగడం. నేను ఇలా ట్రై చేస్తున్నప్పుడే ఒక ఈవెంట్ మేనేజర్ వచ్చేసి హీ కాల్డ్ మీ. ఆయన ఇలాగా 1 week ముందే అనుకుంటా కాల్ చేసి, ఇలా బుద్ధవనంలో మిస్ వరల్డ్ వాళ్ళు కంటెస్టెంట్స్ అందరూ వస్తున్నారు, సో మీరు ఫస్ట్ అన్నారు సంథింగ్ కల్చరలీ కూచిపూడి అండ్ ఒక కలర్స్ ఆఫ్ ఇండియా అని కాన్సెప్ట్ చేస్తాం. వేరే ఆర్టిస్ట్ అందరితోటి, మన ఒడిస్సీ, మోహిని ఆట వీళ్ళందరితో కొలాబరేట్ అయ్యి మన ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ షోస్. ఆయనకు కూడా ఆల్రెడీ ప్రీవియస్లీ అలా చేసిన ఒక షో ఉందన్నమాట. సో అలా ఫస్ట్ అడిగారు, కానీ తర్వాత ఆయనకు కూడా తెలుసు నేను క్యూరేట్ చేస్తాను ఇలా డిఫరెంట్ పర్టికులర్ థీమ్స్ ప్రొడక్షన్స్ అని. సో ఆయన అంటే బుద్ధిజం ఇస్ నాట్ కంప్లీట్లీ ఐ కెన్ ఆస్క్, బట్ ఈజ్ దేర్ అ వే మనం చెయ్యొచ్చా ఇది, బికాజ్ అందరూ వస్తే బుద్ధవనంకి వస్తున్నారు అండ్ ఇట్ ఈస్ ఆన్ అ వెరీ డివైన్ డే, బుద్ధ పూర్ణిమ రోజు వచ్చారు వాళ్ళు. సో కలర్స్ ఆఫ్ ఇండియా చేసే బదులు బుద్ధిజం గురించి, బుద్ధ చరిత్ర గురించి నువ్వు ఏమైనా చేయగలవా? సార్ ఇది కంప్లీట్ న్యూ చాప్టర్. కూచిపూడి జనరలీ డీల్స్ విత్, మనకు తెలుసు కదా, కంప్లీట్ హిందూ మైథాలజీ. సో బుద్ధిజం అనేది నాకే కొత్త లెర్నింగ్, నాకు ఇవ్వండి టైం అని. కానీ నాకేమనిపించిందంటే, అంటే ఒకటి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మిస్ వరల్డ్ డెఫినెట్లీ. అండ్ నాకున్న ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే, స్ట్రెంగ్త్ అన్నాను, ఒక వీక్నెస్ కూడా అదేనేమో, మీరే నాకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చి చేయాలి అంటే
ఐదర్ చేస్తే 100% చేయాలి, లేదా డోంట్ టేక్ ఇట్ అప్. సో ఇది కూడా తీసుకోవడానికి ఒకటే ఆలోచించింది ఏంటంటే, నేను చేసినట్టయితే బుద్ధిజంది ఇది రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ నాట్ సమ్ ఏదో ఫనీ బిజినెస్ కాదు, సంథింగ్ దట్ వి ఇన్కార్పొరేట్ ఏదో ఐడియా చేసేసి ఇది కాకుండా. సో నేను డెఫినెట్లీ చేస్తాను, బికాజ్ సంథింగ్ ఛాలెంజింగ్ ఇస్ వాట్ ఈస్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఐ థింక్ ఉన్న 7 days ఒక 2 full days ఐ ఓన్లీ డిడ్ మై రీసెర్చ్ ఆన్ బుద్ధిజం, ఆయన లైఫ్ ఏంటి, ఆయన హిస్టరీ ఏంటి అంతా తెలుసుకున్నాక ఐ డిడ్ ఒక ఐ థింక్ అబౌట్ 15-20 minute ఒక స్మాల్ ప్రొడక్షన్ ఆయన లైఫ్ హిస్టరీలో ఇదంతా తీసుకుని. సో అది ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ అప్రిషియేటెడ్. నిన్న ఐ థింక్ లాస్ట్ వీక్ వీ హ్యాడ్ సక్సెస్ డిన్నర్. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు సక్సెస్ డిన్నర్ ఇచ్చారు విత్ మిస్ వరల్డ్. సో మిస్ థాయిలాండ్ ఆల్సో కేమ్ దేర్. సో తను వచ్చినప్పుడు కూడా ఈవెన్ బుద్ధవనం డైరెక్టర్ వాళ్ళు రావడం జరిగిందనమాట. ఆయన వచ్చినప్పుడు నాకు ఆ రోజు నేను కలవలేకపోయాను వాళ్ళని. మేము పర్ఫార్మెన్స్ చేసి కొంచెం రెయిన్ ఉంటే మేము ఇమీడియట్ వచ్చేసాం. ఆ రోజు ఆయన కలిసాను నేను. సార్ ఎలా అనిపించింది, బికాజ్ నాకు ఒక క్రిటిక్ కావాలి కదా, దిస్ ఇస్ వెరీ ఫస్ట్ టైం బుద్ధిజం మేము చేశాను. ఆయన అన్నారు ఆ రోజు ఐ థింక్ మొత్తం ఉన్న ఈవెంట్లో యోర్స్ వాస్ హైలైట్ అని. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎండ్ టు ద రీసెర్చ్ దట్ ఐవ్ డన్. యా, మీరు ఇప్పటి వరకు 2000కి పైగా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. యా. అయితే శ్రవ్య మానస అనగానే గుర్తొచ్చేది ఏంటి, మీ స్పెషాలిటీ ఏంటి, మీ యూనిక్నెస్? మా కూచిపూడిలో ఏంటంటే వీ డీల్ అ లాట్ ఆఫ్ మన హిందూ మైథాలజీయా, అన్నమాచార్య కీర్తనల, త్యాగరాజ్ కీర్తనల, వెరీ వెరీ సెలబ్రేటింగ్ our own culture, which I enjoy equally. At the same time, నా సిగ్నేచర్ ఏంటి అన్నది నేను ఆల్వేస్ చేసుకుంటూ ఉంటాను. సో ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ఎక్స్పెరిమెంట్. నేను డాన్స్ బాగా చేస్తే అందరు వచ్చిన నా దగ్గర చాలా బాగా చేసావు డాన్స్, అసలు ఈ పాటే చాలా బాగుంటుంది అంటే, పాట బాగుంటుంది, అది అన్నమాచార్య గారిది కీర్తన అంటే ఆబ్వియస్లీ బాగుంటుంది. కానీ సంబడీ షుడ్ కమ్ టు మీ, అసలు శ్రవ్య నువ్వు ఇది ఎలా చేసావు, అది భలే ఉంది కదా, ఇది కూచిపూడిలో ఎలా కూడా చేస్తారా అన్నట్టు నేను కొన్ని కంటెంపరీ వర్క్స్ చేశాను అందులో. అలా స్టార్టింగ్ ఒక సోషల్ ఇష్యూ మీద, గర్ల్ చైల్డ్ ఇష్యూ మీద చేశాను. సోషల్ మీడియా పైన నేను కూచిపూడి గురించి చేశాను వరల్డ్ సోషల్ మీడియా డేకి. అండ్ మిగతా ఈ ద్రౌపది ఇవన్నీ చేస్తూ ఉన్నాను. కానీ ఒకటి సంథింగ్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ఇస్, రీసెంట్గా మన లోక్ మంథన్ అని జరిగింది డిసెంబర్లో. లోక్ మంథన్ కాన్సెప్ట్ ఏంటంటే బేసికలీ సెలబ్రేటింగ్ ఆల్ ద ట్రైబ్స్ అండ్ ద ఫోక్ కల్చర్స్ ఆఫ్ ఇండియా కదా. సో క్లాసికల్ కంటే ముందు మన ఫోక్ అనేది మన జీవితాల్లో ఎప్పటి నుండో ఉంది. సో దాన్ని, ఆ ఫోక్ కల్చర్ కానీ, మన ట్రైబ్స్ని కానీ, మన విలేజెస్ని కానీ సెలబ్రేట్ చేసుకోవడం ఇస్ లోక్ మంథన్స్ ఫోకస్. సో లోక్ మంథన్ మన హైదరాబాద్ హోస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఐ గాట్ అ వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. బికాజ్ నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కలర్స్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ విత్ డిఫరెంట్ ఆర్టిస్ట్ తోటి కొలాబరేట్ అయ్యి, లాట్ ఆఫ్ దెమ్ ఇన్ సిటీ ఆల్సో నోట్ దట్ ఓకే మనకి ఇలాంటి యాక్ట్ ఒకటి కావాలంటే శ్రవ్య చేస్తుంది, షీ నోస్ అ లాట్ ఆఫ్ హర్ కాంటెంపరీస్, షీల్ కొలాబరేట్ అండ్ షీల్ డూ ఇట్ అని. సో ఆ విధిగా నన్ను అడిగారు. కానీ వెన్ అ ప్లాట్ఫామ్ ఇస్ లైక్ లోక్ మంథన్, అండ్ రెగ్యులర్గా ఏదో సరే ఒడిస్సీ, మోహిని ఆటం, ఎవ్రీథింగ్ ఇస్ అ బ్యూటిఫుల్ కల్చర్. కానీ నాకున్న ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే ఐ వాంటెడ్ టు వీవ్ ఇట్ ఇన్ టు అ స్టోరీ. సో దాన్ని నేను భారత్ కి బేటీ అని ఒక కాన్సెప్ట్ చేశాను. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక గర్ల్ చైల్డ్ ఇన్ అ మదర్స్ వూమ్, రెగ్యులర్గా ఈ ఫోక్ అంతా గుజరాతీ, గర్బా ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ హౌ ఐ వీవ్డ్ ద హోల్ స్టోరీ. సో గర్ల్ చైల్డ్ ఇన్ అ మదర్స్ వూమ్, షీ డ్రీమ్స్ అనమాట. ప్రపంచంలోకి వచ్చాక షీ డ్రీమ్స్ అబౌట్ గుజరాతీ ఫ్యామిలీలో పుట్టడం, అక్కడ కల్చర్ గర్బా చేస్తుంది వాళ్ళతో, అరే వీళ్ళ కల్చర్ చాలా బాగుంది, నేను ఇక్కడే పుట్టాలనుకుంటున్నాను అని తను డిసైడ్ అయిపోతుంది. లోపల షీ అగైన్ డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ బోర్న్ ఇన్ అ తెలంగాణ ఫ్యామిలీ, వాళ్ళతోటి గుస్సాడి ఇవన్నీ చేస్తుంది, తెలంగాణ ఫోక్, వాళ్ళందరితో ఎంజాయ్ చేసి అబ్బా ఇది కూడా చాలా బాగుంది, నేను ఇక్కడ కూడా పుట్టాలనుకుంటాను. అలాగా పంజాబీ, మన తమిళ్ ఫోక్, మన మహారాష్ట్ర లావ్ని, సో అలా డిఫరెంట్ కల్చర్స్ అన్ని చూపించాను త్రూ అవుట్ ఇండియా. సో ఈ గర్ల్ చైల్డ్ ట్రావెల్ చేస్తుంది అందరితోటి, ఒక అమ్మాయి లీడ్గా పెట్టి షీ కీప్స్ ట్రావెలింగ్. లాస్ట్ వచ్చేసరి ఏంటంటే ఆల్ దీస్ ఒక 150 డాన్సర్స్ తోటి చేశాను నేను. సో ఆల్ ఈ 150 కల్చర్స్ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు షీఈస్ వెరీ హ్యాపీలీ కన్ఫ్యూజ్డ్ అనమాట. అటు వెళ్తుంది, లేదు నేను ఇక్కడికి వెళ్తాను అనుకుంటూ, దెన్ షీ కమ్స్ టు ది ఆడియన్స్ అండ్ షీ సేస్ మే బన్నా చాహతీ హూ హర్ ఘర్ కి బేటీ భారత్ కి బేటీ అని. సో దిస్ ఈస్ మై కాన్సెప్ట్, దిస్ ఇస్ హౌ ఐ వీవ్ మై స్టోరీస్ అనమాట. సో ఇది వెరీ వెరీ వెల్ అప్రిషియేటెడ్. సో దిస్ ఈస్ ద సిగ్నేచర్ దట్ ఐ వాంట్. ఇప్పుడు ఆ రోజు ఏమైందంటే, అసలు నీకు ఇది ఎలా తట్టింది కాన్సెప్ట్ అని నన్ను అప్రిషియేట్ చేశారు, నాట్ జస్ట్ అ సాంగ్ ఇది కాదు. సో వెన్ పీపుల్ రికగ్నైజ్ దిస్, ఐ వాంట్ టు డూ ఇట్ ఈవెన్ మోర్. సో దిస్ ఇస్ హౌ ఐ వర్క్. మై కొరియోగ్రఫీస్ విల్ హ్యావ్ అ స్టోరీ లైన్ అండ్ అ కాన్సెప్ట్, నాట్ జస్ట్ పర్ఫార్మింగ్ అ స్టోరీ ఫ్రమ్ ద పాస్ట్, బట్ స్టోరీ ఫ్రమ్ ద పాస్ట్ చేసిన there should be something which is my signature. మీరు ఎంటెక్ చదువుకున్నారు, సివిల్ ఇంజనీర్, ఇంకొక వైపు చిన్నప్పటి నుంచే కూచిపూడి డాన్స్ నేర్చుకున్నారు.
ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు సుమధుర అకాడమీ ద్వారా ఎంతో మంది పిల్లలకి కూడా డాన్స్ నేర్పుతున్నారు. అవునండి. కొరియోగ్రాఫర్ మీరు. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ప్రెషర్‌గా అయిపోయింది. స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. చదువుకోవడమే ఎక్కువ పిల్లలకి అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఇలాంటి లలిత కళల్ని కూడా పిల్లలకి ఎలా నేర్పించొచ్చు? మీ దగ్గరకొచ్చే పిల్లలు ఎలా ఉన్నారు ఈ జనరేషన్ కిడ్స్? జనరేషన్‌కి తగ్గట్టు నాకు తెలిసి ఆ స్ట్రెస్ మనకి మేబీ ఇప్పుడు చూస్తే సిలబస్ స్ట్రెస్ ఏమో. బట్ నేను ఐ ఆల్సో హావ్ అ 1½ ఇయర్ ఓల్డ్. బట్ మనం మన జనరేషన్‌లో ఉన్నప్పుడు మేబీ అంత యాక్టివ్ లేమేమో. నా సన్ గురించి చెప్పడం అని కాదు. బట్ ఐ ఆల్సో టేక్ హిమ్ టు ద స్కూల్ కదా! ప్లే గ్రూప్ ఇదంతా. ఈ జనరేషన్ కిడ్స్ అసలు అంటే లోపలే తయారై వస్తున్నారా అన్నట్టు ఉన్నారు. సో మేబీ ఈవెన్ ద పాస్ట్ ఫ్యూ జనరేషన్స్ ఆల్సో జనరేషన్‌కి తగ్గట్టు ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎన్హాన్స్ అవ్వడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డిజైన్డ్. సో ఇప్పుడు వాళ్ళు అంత అడ్వాన్స్డ్‌గా ఉంటున్నారు. దేర్ థింకింగ్ ఇస్ దేర్ ఇంటెలెక్ట్ ఇస్ గ్రోయింగ్ ఫ్రమ్ బీయింగ్ 1-2 ఇయర్ ఓల్డ్ అంటే obviously that is a pressure for the education system also to revise and give them a new syllabus. Correct? So I trust in that. Pressure and anangani, I think everything is evolving, change is constant. Arts kuna importance these days. Every school lo, I did my masters in performing arts from University of Hyderabad andi. అదే కాకుండా నాకు బయట డాన్సర్స్ అందరూ మన తెలుగు యూనివర్సిటీలో చేసిన డాన్సర్స్ తెలుసు, ఎంఏ డాన్సర్స్ చాలా మంది తెలుసు. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ టేకింగ్ అప్ జాబ్స్ ఇన్ అ లాట్ ఆఫ్ స్కూల్స్. And why are we also having a lot of opportunities in schools? Because school lo now art is a subject, but they have a freedom. Either music choose cheskondi, dance choose cheskondi, something, whatever it is, Kuchipudi, Bharatnatyam. They also have, different classical dances also for them to choose. ఇది మేము స్కూల్లో ఉన్నప్పుడు లేదు. సో ఐ థింక్ the evolution of the education system is in such a way that they are evolving according to the intellect of a child who is born, and also they are evolving that in a mindset that art is definitely important. So yeah, I think this is a very good positive change that is happening. Yeah. మీ ఫాదర్ శ్రీనివాస్ భోగిరెడ్డి గారు కూడా ఒక యాక్టర్, డబ్బింగ్ అవునండి. ఆర్టిస్ట్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎలా ఉంది? అయ్యో, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఆయన దగ్గర నుండి వచ్చిందే మొత్తం అంతా. సో ఐ థింక్ చిన్నప్పటి నుండి డాడీని చూస్తూనే పెరిగాం. హీ వాజ్ ఆల్సో అ వెరీ సీనియర్ న్యూస్ రీడర్ ఇన్ దూరదర్శన్ ఫర్ 25 years. సో న్యూస్కి మమ్మల్ని తీసుకెళ్లేవారు. ఐ ఆల్సో హ్యావ్ అ బ్రదర్, యంగ్ బ్రదర్ అనమాట. సో మా ఇద్దరిని అంటే ఆర్ హాలిడేస్ యూస్ టు బి, మాకు హాలిడే అంటే సరే మీరు ఇవాళ ఎందుకు ఖాళీగా ఉండడం, నాతో రండి అని డబ్బింగ్స్కి తీసుకెళ్లేవారు, షూట్స్కి తీసుకెళ్లేవారు. సో ఐ థింక్ ఆ ఎక్స్పోజర్ వీ హ్యావ్ బీన్ వెరీ లక్కీ. ఆ ఎక్స్పోజర్ చూసాం, డాడీని డబ్బింగ్ చెప్తూ చూసాం, యాక్టింగ్ చేయడం చూసాం. సో ఇట్ హాస్ బికమ్ అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ హ్యాస్ బీన్ ఎవ్రీ డే ఇన్ అవర్ హోమ్. దెర్ వాజ్ నో ప్రెషర్. ఇట్ హాస్ బీన్ న్యాచురల్ ఫర్ అస్ యాజ్ గ్రోయింగ్ అప్. సో డాడీ చేసిన ఇన్ఫ్లుయెన్స్ టుడే వాట్ ఎవర్ వీఆర్, నాట్ జస్ట్ డాడ్, అమ్మ కూడా. అమ్మ హ్యాస్ లర్న్ టు డాన్స్ బిఫోర్ హర్ మ్యారేజ్. తర్వాత దే వాంటెడ్ టు సెటిల్ ఇన్. సో మామ్ అండ్ డాడ్ దే కేమ్ టు హైదరాబాద్ అనమాట. సో భీమవరం, వడలి, దట్ ఈస్ అవర్ నేటివ్. సో అక్కడ నుండి డాడీ వాళ్ళు వచ్చేసి డాడ్ ఆల్సో వాంటెడ్ టు గెట్ ఇన్ టు మూవీస్. సో అలా ఇక్కడికి వచ్చేసాక అమ్మ కూడా, బికాస్ ఆ టైంలో వన్ పేరెంట్ హ్యాస్ టు సాక్రిఫైస్. సో డాడ్ వాజ్ ఆల్సో పర్సూయింగ్ ఆల్ దిస్ అండ్ హీ వర్క్డ్ యాజ్ అ ఆడియో విజువల్ డిపార్ట్మెంట్లో ఇన్ అంబేద్కర్ యూనివర్సిటీ చేశారు. సో డాడీ అంతా చేసుకున్నప్పుడు అమ్మ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. సో అలాగా బోత్ ఆఫ్ దెమ్ ఐ థింక్ డాడీ బిజీ ఉన్న షూట్స్లో అమ్మ నన్ను ఎప్పుడైనా చిన్నప్పుడు కాంపిటీషన్స్ ఉన్నా ఏమున్నా సరే అమ్మ తీసుకెళ్తూ ఉండేవారు. అండ్ ఈ మధ్య ఐ డోంట్ నో, ఈ మధ్య ఉన్న అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్. ఆర్ట్ని సపోర్ట్ చేస్తున్నారు, ఆల్ దాట్ ఈస్ సెపరేట్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఆల్ దీస్ కిడ్స్ టు ద మూవీస్, వాళ్ళకి ఫోన్ ఇచ్చి రీల్స్ చూపించడం అనే బదులు, మాకు చిన్నప్పుడున్న మేబీ టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి అడ్వాంటేజ్ అనే చెప్తాను. ఆ టైంలో ఇట్ వాజ్ మోర్ హ్యూమన్ కనెక్షన్ ఫర్ అస్. సో అప్పట్లో మనకి రవీంద్ర భారతిలో షోస్ అయినా, త్యాగరాజ గాన సభల షోస్ అయినా, అది నా షోసే అవన్నీ అవసరం లేదు, బికాస్ డాడ్ అండ్ మమ్ వర్ ఇంక్లైన్డ్ ఇన్ టు ఆర్ట్స్. మా వీకెండ్స్ కూడా వీ యూస్ టు గో టు అ లాట్ ఆఫ్ షోస్. మేము అలా లైవ్ చూసి పెరిగిన షోస్ బోల్డ్ ఉన్నాయి. లైవ్ డాన్సర్స్ అప్పట్లో శోభానాయుడు గారి షోస్ చూసి వచ్చినవి ఉన్నాయి. సో ఇన్స్పిరేషన్స్ వర్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్. మేబీ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ టుడేస్ జనరేషన్ డెఫినెట్లీ, బికాస్ బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ అండ్ వీకెండ్స్ కూడా ఐదర్ వెళ్తే సినిమాకి వెళ్తున్నారు ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ వచ్చేసినాయి మన సిటీలో కూడా. బట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ ఇఫ్ దే గో అండ్ వాచ్ అ లైవ్ పర్ఫార్మెన్స్, ది ఇంపాక్ట్ ఈస్ డిఫరెంట్. మీరు ఇప్పుడు కూచిపూడి డాన్స్ లో డాక్టరేట్ కూడా చేస్తూ ఉన్నారు, పిహెచ్డి చేస్తున్నానండి, I'm a research కూడా scholar. అందుకునే ఛాన్స్ ఉంది. అవునండి. అయితే ఒకవైపు మీరు మెట్రోలో వర్క్ చేశారు సివిల్ ఇంజనీర్ గా, ఇంకొక వైపు ఈ క్లాసికల్ డాన్స్ నే కెరీర్ గా తీసుకోవాలి అనుకుంటున్నారా? కెరియర్ ఆల్రెడీ తీసేసుకున్నాను నేను. దట్ డెసిషన్ ఇదే ఇంకా life. ఎస్. లేకపోతే నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాయింగ్స్, స్ట్రక్చర్స్ అన్ని అండి.
ఫిజిక్స్ అంటే చాలా భయం. సో అటు సైడ్ ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళకూడదు అనుకున్నాను. అండ్ వాట్ ఆర్ ది అదర్ ఆప్షన్, సిఎస్సి, ఐటీ జాబ్స్ అన్నీ ఉండే. బట్ నేను యాజ్ అ పర్సన్ ఐ కాంట్ సిట్ ఎట్ అ ప్లేస్. అంటే అలా పెంచారు ఈవెన్ మమ్ అండ్ డాడీ కూడా. వీవర్ ఆల్వేస్ రోమింగ్ డిఫరెంట్ డాన్స్ అని, ఇదని, అదని. సో సాఫ్ట్వేర్ జాబ్ అయితే అసలు కాదు. సో సివిల్ ఇంజనీరింగ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాయింగ్. సో మేబీ దట్ లెడ్ మీ టు టేక్ సివిల్ ఇంజనీరింగ్. చాలా ఎంజాయ్ చేశాను సివిల్ ఇంజనీరింగ్ కూడా. అండ్ దెన్ ఐ టుక్ అప్ ఎంటెక్ ఆల్సో. ఐ డి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. అది చేస్తున్నప్పుడు ఐ ఆల్సో గాట్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ మెట్రో రైల్ అనమాట. సో మెట్రో రైల్లో చేస్తున్నప్పుడు దెర్ వర్ లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విచ్ ఇస్ కమింగ్. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఫుల్ టైమ్ డాన్సే కెరియర్గా తీసుకుంటాను అని. ఈవెన్ ఐ హ్యాడ్ మై ఓన్, అంటే ఫ్లోలో వెళ్ళిపోవడమే అంతే. బీటెక్ చేసాం, తర్వాత ఎంటెక్ చేసాం, తర్వాత జాబ్ వచ్చింది అన్నట్టు. సో అది చేస్తున్నప్పుడే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇదంతా వచ్చినప్పుడు ప్రతిసారి వెళ్ళి లీవ్ అడగడం, మా బాస్ని వెళ్ళి అడగడం. నేను చెప్పాను కదా ఇందాక, ఐదర్ ఏదైనా పని చేస్తే, నాట్ జస్ట్ డాన్స్, ఏదైనా పని చేస్తే డూ ఇట్ 100% ఆర్ డోంట్ డూ ఇట్ అట్ ఆల్. సో సమ్వేర్ ఐ హ్యాడ్ దట్ గిల్ట్ ఇదనమాట. నేను అటు చేయలేకపోతున్నాను, ఇటు చేయలేకపోతున్నాను. అండ్ మేబీ ఐల్ బీ మోర్ హ్యాపీ ఇఫ్ ఐ టేకప్ డాన్సింగ్. స్టార్టింగ్ మేబీ నేను అంత ఎర్న్ చేయకపోవచ్చు కానీ, బట్ I wanted to choose something because I come from an arts background and I know, what was that pain of not being an artist and responsibilities while all this. And somewhere I had this, idanmata, parents definitely okay antaru anna strength unde, కాన్ఫిడెన్స్ ఉండిందనమాట. అప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, లేదు నేను డాన్స్ తీసుకుందాం అనుకున్నాను కంప్లీట్గా. అండ్ దే వర్ హ్యాపీ దట్ ఓకే షీ నోస్ వాట్ షీ ఈస్ డూయింగ్, నువ్వు ట్రై చేయి whatever it is, but studies is something we want you to complete. So masters complete chesaka, that is when I started I think I started my academy when I was at 18. Academy run chestune I did my studies, I did my everything else. So start చేసినప్పుడు I think 6 months వరకు ఒక స్టూడెంటే ఉండేవాళ్ళు. That patience is also learnt with the academy. దాని తర్వాత 1 year అయ్యేసరికి 16 students. I think today we have more than 500 plus regular students ఉన్నారు. But I think I have trained more than easily some 1500 kids so far. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? నేను చిన్నప్పుడు చూస్తూ పెరిగానన్నాను కదండి. The impact and the whole lifestyle of mine is affected by a lot of performances. Like influence వెరీ పాజిటివ్. ఇప్పుడు మనం మూవీస్ చూసి వస్తాం, చాలా నేర్చుకుంటాం. మంచి సినిమా ఉందంటే అందులో నేర్చుకునే చాలా ఉంటుంది. అలా నాకు లైవ్ థియేటర్ అండ్ డాన్స్ షోస్ చూసినప్పుడు వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఐ థింక్ ఐ వాంట్ టు ఆల్సో గివ్ అన్ ఇంపాక్ట్. Something I want to use dance as a communication and do some productions like this, and I want just at least okka audience from the audience, if they are taking back something from my performance, that is a hit for me. Great thing. Yeah. Thank you so much, Sravya. Thank you so All much. the best to you. Thank you so much. Thank you.